చేయాలి అని మనం ఆలోచిస్తే ఈ కులం ఎక్కడుందో కనిపెడితేనే మనం ఈ కులం నిర్మూలించడం సాధ్యమవుతుంది. ఈ కులం ఎక్కడుందయా అని మనం చూస్తే మతంలో ఉంది. నువ్వు జయ శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని మమ్మల్ని ఇవ్వమంటున్నావు, మేము అడుగుతున్నాం. ఆయన శంభుకుడు తల నరికాడు. ఎందుకు నరికాడు ఫస్ట్ ఆ విషయం తెలుసు. ఎందుకు నరికాడు ఆయన తేల్చగల పుస్తకంలోనే ఉంది, రామాయణంలోనే రాసిపెట్టి ఉంది. ఏమనంటే రామరాజ్యంలో తీవ్రమైనటువంటి అశాంతి, తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏదో ఒక అగ్ని వేగుతుంది, ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోయాడు. బ్రాహ్మణ బాలుడు చనిపోయాడంటే నీ రాజ్యం సరిగా లేదని. అందుకని ఆ బ్రాహ్మణ తండ్రి రాముడి దగ్గరకు వచ్చి ఈ శవాన్ని పడుకోబెట్టి, బ్రాహ్మణ బాలుడు ఎవడో కింద కులస్తుడు కాదయ్యా, బ్రాహ్మణ బాలుడు చచ్చిపోయాడు. బ్రాహ్మణ బాలుడు చచ్చిపోయిన తర్వాత నీ తొక్కల రాజ్యం ఇది రాజ్యమా? రాముడు చాలా బాధపడి ఇంత దారుణం జరిగిందా, ఎట్లా జరిగిందని ఆయన తన దృష్టితోటి ఆలోచించి, అచ్చా ఈ శంభుకుడు అనేటువంటి వ్యక్తి తపస్సు చేస్తూ ఉన్నాడు అని రామ బాణం తీసుకుని మరి శంభుకుడు యొక్క శిరస్సుని ఖండించాడు. శంభుకుడు చేసిన నేరం ఏమిటి? హత్య చేయలేదు, దొమ్మి చేయలేదు, రేప్ చేయలేదు, దొంగతనం చేయలేదు. కేవలం దేవుడు తలుచుకున్నాడు, దేవుడు యొక్క తపస్సు చేశాడు, దైవ ధ్యానం చేశాడు. ఆ శంభుకుడు ఎవరంటే చాలా మంది శంభుకుడు బహుశా ఎస్సీ కావచ్చు అనుకుంటారు. ఎస్సీ కాదు, శూద్రుడు. శూద్రుడు అంటే ఎవరో తెలుసా? ఇవాళ హిందువుల్లో 92% మంది శూద్రులే అవుతారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మినహాయిస్తే అందరూ శూద్రులే అవుతారు. వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చేమో, ఒప్పుకోరేమో గానీ రెడ్లు, కమ్మవాళ్లు, కాపులు, పటేళ్లు, లేకపోతే మీకు ఉత్తర భారతదేశంలోకి వెళ్తే జాట్లు, వీళ్ళందరూ కూడా శూద్రులే. శూద్రులు కొంతమంది అగ్రకులాలుగా ముందుకెళ్లారు. జనంలో 92% మందికి దేవుడిని పూజించడానికి హక్కు లేదని చంపేటువంటి వాడి యొక్క నినాదం ఎలా ఇవ్వమంటాం మమ్మల్ని? ఈ ముఖ్యమంత్రి టెంపుల్స్ కడతా ఉన్నాడు, యాగాలు చేస్తా ఉన్నాడు. ఆయన తెలుసో లేదో శూద్రులు చేస్తే రాముడు చంపేస్తాడని తెలుసో లేదు. అక్కడ ప్రధానమంత్రి గారు కూడా ఆయన శూద్రుడే అవుతాడు. ఆదిత్యనాథ్ గారు కూడా నాకు తెలిసి శూద్రుడే అవుతాడు. మీరెవరికి దేవుడిని చదవడానికి వీలని చెప్తే ఆ బొమ్మ మమ్మల్ని పెట్టమంటాం. మాకు తెలుసు మతం లోపల ఈ కులం అనేది ఉంది. ఆ మతంలో ఎక్కడ దాకా కులం ఉందో అక్కడ దాకా మేము తగలబెడతాం.